ముగించుకుందా. 42వ కీర్తన మొదటి చరణాన్ని ఒకసారి చదివి మనం ముగింపులోకి వెళదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని కోసం భక్తునికి ఉన్న ఆశ. నేను కోరహ కుమారుల కోసమైన ఉపోద్ఘాతం పోయిన శుక్రవారం చెప్పాను. కోరహ కుమారులు అని అంటే మీరు నిర్గమాకాండంలో మోషే పైన తిరుగుబాటు చేసిన కోరహ కుమారులు వేరు, పాటలు రాస్తూ దావీదు నాయకత్వంలో దేవుణ్ణి స్తుతించడానికి ఏర్పాటు చేయబడిన బృందం వేరు అని చెప్తూ మీకు వాళ్ళ గురించిన వివరం ఇచ్చాను. కాబట్టి ఈ కీర్తన రాసింది తిరుగుబాటు చేసిన వాళ్ళు కాదు, దేవుని స్తుతించే బృందం వేరే ఉంది, వాళ్ళు రాశారు. మరి వాళ్ళు ఈ కీర్తన రాస్తూ ఎవరి కోసం రాశారో కూడా చెప్పాను. దావీదు కోసం రాశారు. ఏ సందర్భంలో? దావీదు కృంగిపోతున్నప్పుడు, దావీదు హృదయం అంతా కూడా బలహీనమైన పరిస్థితి ఉన్నప్పుడు రాశారని. దేవుడు ఈ కీర్తనను బట్టి దావీదు కూడా వీళ్ళతో కూడా కలిసి చివరి చరణంలో నా ప్రాణమా నెమ్మదిగా ఉండని చెప్పుకున్నాడని మనం నేర్చుకున్నాం. సరే, మంచిదే. ఈ 42వ కీర్తన మొదటి చరణంలో ఒక అలంకారప్రాయంగా, ఉదాహరణప్రాయంగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అని భక్తులు అలంకారప్రాయంగా వాడారు. మంచిదే. నేను ఎంతగా ఎదురు చూస్తున్నానంటే దుప్పిలాగా ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నాను. దుప్పి దేనికోసం ఎదురు చూస్తుంది? నీటి కొరకు. నీటి కొరకు, నీటి వాగుల కొరకు ఎదురు చూస్తూ ఉంది. అందుకోసం దాన్ని పోలికగా చెప్పాడు. అంటే ఎలా ఎదురు చూస్తున్నావు అని అంటే కళ్ళు కాయలు కాసినట్టు అంటారే. నిజంగా కళ్ళు కాయలు కాయటం ఎప్పుడైనా చూసారా మీరు? కళ్ళకు కాసిన కాయలు ఎప్పుడైనా చూసారా? తాటికాయలు చూశారు, ఈతకాయలు చూశారు, మామిడికాయలు చూశారు, జాంకాయలు చూశారు, డ్రాగన్ ఫ్రూట్స్ చూశారు. ఇంక ఏం కాయలైనా చూసాం, కానీ కళ్ళకు కాసిన కాయలు చూసారా? అలాంటి అలంకారప్రాయం, చమత్కారంగా విశేషార్థాన్ని చెప్పడానికి తెలుగు భాషలో బోల్డ్ అన్ని పోలికలు ఉన్నాయి. సరే, మనం భాషా ప్రావీణ్య తరగతుల్లో లేంగా, అందుకని నేను వాటిని విడిచిపెట్టి దుప్పి కోసం చెప్పాను. దుప్పి ఎలా అయితే ఎదురు చూస్తుందో అలా అంటున్నాడు. ఇప్పుడు బైబిల్ మొత్తం తిరగేసిన దుప్పి ఎలా ఎదురు చూస్తుందో ఒక్క పాఠం దొరకలేదు. కీర్తన 42లో దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్టుగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా నేను నీ కోసం అంటున్నాడు. ఇప్పుడు దుప్పి ఎలా ఎదురు చూస్తుంది, ఆశపడుతుందో చూడాలి అనంటే మీరేం చేయాలంటే వెంటనే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ పెట్టుకొని దుప్పులు వాటి జీవన విధానం అని మీరు కొట్టాలి. అప్పుడు మీకు పెద్ద డాక్యుమెంటరీ వస్తుంది. సరే, మీరు అంత పని చేయలేరని నేను గూగుల్లో అసలు ఈ దుప్పి ఎలాగ నీళ్ల కోసం వెతుకుతుంది అని వెతికితే అక్కడ నాకు 5 విషయాలు తెలిసాయి. మొదటిది, దుప్పెట వాసన చూసి నీళ్లను పసిగట్టిద్దట. దొంగని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు ఏమి వాడతారు? కుక్క మనకంటే బాగా వాసన పడిద్ది అంటే దాని అర్థం ఏంటంటే మనిషి కంటే జంతువులకి గ్రాహక శక్తి అంటే వాసన పీల్చే శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకని కుక్కల్ని వాడతారు. మరి దుప్పులు కూడా, జింకలు దుప్పులు ఒకే జాతికి చెంది, ఇవి నీటి వాసన పసిగడతాయట. వాసన పీల్చగానే మీకు వర్షం వచ్చినప్పుడు ఏం వాసన వస్తుంది? మట్టి వాసన వస్తుందా? మామూలుగా మట్టి చేతితో తీసుకుని వాసన చూస్తే ఏమైనా వస్తుందా? అప్పుడు తెలిసి ఎక్కడో వాన పడుతుంది. అలాంటి గ్రాహక శక్తి బలంగా అది వాసన వస్తుంది కాబట్టి వర్షం కురిసే ముందు మనకి తెలుస్తుంది. వాటికి చాలా తక్కువ స్మెల్ కూడా, ఇంకా అసలు మనం పసిగట్టలేంది కూడా అవి పసిగడతాయట. మొదటిది వాసన చూసి అది పసిగడుతుంది. రెండవది కొంత దూరం ప్రయాణం చేసి అవి తన నేల కానిచ్చి వింటాయట. నేలలో దగ్గరలో ఎక్కడైనా వాగు పారుతుంటే లేకపోతే జలధారగా ఉంటే గనక దానికి వినపడిద్దట. ఇంకొంచెం దూరం పోతే దగ్గర. ఇప్పుడు రైలు వచ్చిందో లేదని చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు మీరు తెలుసా మీకు? పట్టాల మీద చెవి పెట్టి
కొంచెం దగ్గరకు వచ్చింది కొంచెం వినపడద్దు అనే ఉండదు. అంటే మనకేమో రైలు పట్టాల మీద చేయి పెడితే శబ్దం వినపడితే రైలు వచ్చినట్టు అనుకుంటాం. అలాగే దుప్పులు కూడా నీటి వినికిడిని బట్టి కూడా నీటి జాడలో కనపడదు. ఎలా వెతికిద్ది అని అంటే వాసన చూస్తుంది. అది ముట్టి పైకెత్తి 4 దిక్కులు తిరిగి అంటదట. తెలుసా మీకు? ఎప్పుడైనా దుప్పి జింకాల నిలబడడం చూసారా ఫోటోల్లో కానీ? ఎందుకు ఇట్లా నిలబడద్ది అంటే 4 దిక్కుల వాసన చూస్తుంది. కింద చెవు నుంచి నీటి జాడ కోసం కనిపెడుతుంది. ఇంకా దృష్టి కొండల పైకెక్కి దూరాన ఉన్న నీటి కుంటలను చూసి కూడా కనిపెడుతుంది. 4వది గుర్తులు ఉంటాయట. ఏం గుర్తులు అంటే వీటికంటే బలమైన జంతువులు, ఏనుగులు, అడవి దున్నలు, ఏనుగులు అడవి దున్నలతో పాటు ఇవి వాటి కోసం ప్రవాహంగా వెళ్ళిపోతాయట. అంటే మామూలుగా వాటికి ఆనవాళ్ళు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా అవి ఒక దారి గుండా వెళ్ళిపోయి పిల్లలను ఈని మళ్ళీ వచ్చేస్తాయి. అవి ఎక్కడికి వెళ్తాయి అంటే ఈ అడుగులు గుర్తులు ఏడుంటాయి, నీటి కొనలు ఎక్కడెక్కడ ఉంటాయో అంటే ఇవి ఇంకా వాసన రావట్లేదు, వినపడడం లేదు, కనపడడం లేదు అన్నప్పుడు నీటి అంతకంటే ముందున్న పెద్ద పెద్ద జంతువులు నడిచి వెళ్ళిన దారులు కనిపెడతంట. ఈ దారిలో ఏమన్నా అడుగుజాడలు ఉన్నాయా అని వెతుక్కొని అడుగుజాడల వెంట వెళ్ళిపోతాయట. అప్పుడు చివరికి నీటి కొనల్ని చేరుకుంటాయి. ఇక చివరిగా వాటి జీవన విధానమే నీళ్ల కుంటల దగ్గర బతకడం. వాటి బతుకే అవి ఎలా జీవిస్తాయి అంటే నీళ్లు ఎక్కడుంటే అక్కడ కాపురం ఉంటాయి, నీళ్ళు అయిపోతే ఇంకో చోటకి వెళ్ళిపోయి ఇది. కాబట్టి ఈ 5 విధానాల చేత నీళ్ల కోసం దుప్పులు ఆరాట పడతాయి, పోరాటం చేస్తుంటాయి. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక భక్తుడు ఏం చెబుతున్నాడంటే దుప్పిలాగా నీటి వాసనల కొరకు, నీటి వాగుల కొరకు ఆశపడి అటు వెతికే లక్షణాలతోటి నేను నిన్ను ఎతుకుతున్నాను అన్నట్టుగా ఈ కీర్తన రాయడం జరిగింది. ఇప్పుడు నేను వాసన కోసం చెప్పాలనుకుంటున్నాను. ఇక మిగతా ప్రస్తావన చేయొచ్చు, బోల్డ్ అని ఉన్నాయి బైబిల్లో అని చెప్పుకుంటే. దుప్పి కోసం చెప్పాలంటే కొద్దిగా ఉన్నాయి, దుప్పి ఎలా వెతుకుతుందో చెప్పాలంటే బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు వాసన చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు బైబిల్లో? ఏ మనిషి అయినా వాసన చూసి యోబుని ఇస్సాకు దగ్గరకు తీసుకున్నప్పుడు ఎందుకు చూశాడు? ఏసేవేనా కాదా అని వాసన చూశాడు, అవునా? అంతకుముందు ఏం చేశాడు తెలుసా? గొంతు విన్నాడు, నారా నేనే అన్నాడు. ఎరా తెచ్చింది ఎవర్రా? నేనేలే, పేరు చెప్పట్లా, నేనేలే అంటున్నాడు యాకోబు. విన్నప్పుడు నాకు డౌట్ అవుతుంది, అబ్బాయి దగ్గరకు రా అన్నాడు. గొంతు విని కూడా గుర్తుపట్ల దగ్గరకు రమ్మని తడిమి చూశాడు. అయ్య బాబో, ఇస్సాక్ గారితో ఎన్నాళ్ళు కాపురం చేసిందో ఆయన ఐడియాలజీ అంతా ఎవరికి తెలుసు? అమ్మగారికి తెలుసు. ముందుగానే ఆ గొర్రెను వధించినప్పుడు చర్మాన్ని తీసి ఆ ఎదరమ్మును చేతులకి ముందే మేకప్ చేసేసింది. ఇవి తాగితే అబ్బా గొంతేమో యాకోబు లాగుంది, తడిమి చూస్తే ఈడు ఏశావులాగే ఉన్నాడే అని ఇంకొంచెం దగ్గర రాడని చెప్పి అని వాసన చూశాడట. 27వ అధ్యాయం ఆదికాండం 27వ వచనంలో ఉంటది. వాసన చూసి అంటున్నాడు, నా కుమారుని వాసన యెహోవా దీవించిన తోట వంటి వాసన వస్తుంది. చదవండి ఒకసారి. ఆదికాండం 27:27. అంతటా అతడు నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడా అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, తాగెను. తర్వాత అతని తండ్రి అని ఇస్సాకు నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో. అసలు సంగతి ఏంటి? గొంతేమో తేడాగా ఉంది, తడిమి చూస్తే కూడా డౌట్ తీరుతుందా. ఇక దగ్గరకు రాని ఆయన అని ముద్దు పెట్టుకోమంటున్నాడు. ఎందుకు? అసలు ముద్దు పెడితే అసలు సంగతి తెలిసిపోద్ది. చెప్పండి, చదవండి. అతడు దగ్గరకు వచ్చి అతడు ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు తన వస్త్రముల వాసన చూసి అతను దీవించి ఇట్లా నేను ఏమన్నాడు? ఇదిగో నా కుమారుని సువాసన
యెహోవా దీవించిన చేను వంటి సువాసనగా ఉంది. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడండి, దీవెన వాసన వీడి దగ్గర వస్తుంది, తప్పకుండా వీడిని. ఒకవేళ ఏశావు గనక వేటాడి తెచ్చుంటే, ఈయనకి గనక జలుబు గత గొంతు గరగర అని ఉంటే, ఈయన ఆ మాత్రం పని చేసేవాడే. ఏశావుని ముద్దు పెట్టుకోమని పిలిచేవాడే, అబ్బాయి నీకు దగ్గర ఆ వాసన ఓ అనేవాడు. అప్పుడు కూడా ఏశావు ఆడవలసిందే. ఎందుకని? దేవుని నిర్ణయం ఎవరిని దీవించాలని తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయం అయిపోయింది కదా. ఇప్పుడు మనమంతా ఏమని చెప్పాలంటే, ఇస్సాకు గారు రెబ్కా నిమిత్త మాత్రులు దేవుడు ముందుగానే నిర్ణయించారు. కాబట్టి వీళ్ళు చేసిన పనిని మనం దొంగ పనినో మోసమనో అనడానికి లేదు. కాకపోతే ఆ సిచ్యువేషన్ మాత్రం అలాంటిదే. పరిస్థితుల్లో దేవుని ఆశీర్వాదం యాకోబు పైకి రావడానికి ఇస్సాకు చేసిన పని వాసన చూడడం. దుప్పి కూడా వాసన చూసింది, నీటిని వెతకడానికి పరుగు పెడుతుంది. వాసన వచ్చినప్పుడు నీటి కోసం వెళ్ళిపోద్ది, ఆ వాసన రానప్పుడు ఇంకొక దారి వెతుక్కుంటుంది. కాబట్టి భక్తుని జీవితం వాసనతో ముడిపడి ఉంది అని చెప్పడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. కొత్త నిబంధనలో వాసన కోసం చాలా పాఠం ఉంది, పాత నిబంధనలో కూడా ఉంది. నీటి వాసన మాత్రము చేత అది చిగురుచును అని యోబు గ్రంథం 14:9 వృక్షాన్ని గురించి చెప్తారు. 8, 9, 10, 9 వచనాల వరకు చదివితే 14వ అధ్యాయం. అది నరకబడి మొద్దు చీగిపోయిన తర్వాత, వేరు లోపల పాతదైపోయిన తర్వాత కూడా వాసన దొరికితే అది చిగురుస్తుంది అనుంది. అది తిరిగి చిగుర్చుననియు నమ్మకము కలదు. ఏమేమైంది? 1 నరకబడింది, 2 వేరు లోపల పాతదైపోయింది, 3 దాని అడుగు మొద్దు మట్టిలో చీగిపోయిన తరువాత కూడా నీటి వాసన మాత్రం చేత. ఇప్పుడు ఈ చీగిపోయిన మొద్దు ఏం చేస్తున్నట్టు, అమ్మ కొద్దిగా వాసన రండి ఆయన, కొద్దిగా వాసన వస్తే నేను బ్రతుకుతాను అంటుంది. కొద్దిగా వాసన చూసి యాకోబును దీవించాడు. కొద్దిగా వాసన చేత మొద్దు చిగురుస్తుంది. కొద్దిగా వాసన చూసి యుద్ధానికి సిద్ధమంటాడు గుర్రం. యోబు గ్రంథంలోనే ఉంది, అది కూడా 39:25. గుర్రము యుద్ధపు వాసన చూసి ఏమంటదంటే ఆహా ఆహా అంటారు. చదవండి 39:25. బాకానాదము విన్నప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుంటూ దూరము నుండి యుద్ధపు వాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటము చూసి ఆ యుద్ధ ఘోష వింటదట. ఇప్పుడు దుప్పి దేని కోసం వస్తుంది? నీటి వాగుల కోసం. ఇస్సాకు ఏం చేశాడు? కుమారుని వాసన కోసం. వృక్షం ఏం చూస్తుంది? నీటి వాసన కోసం. గుర్రం దేనికోసం చూస్తుంది? యుద్ధపు వాసన కోసం. అంటే వాసన ముఖ్యమా కాదా? వాసనే దీవెన, వాసనే చిగురు, వాసనే యుద్ధంలో గెలుపు. ఇప్పుడు మొత్తానికి వాసన ముఖ్యమా? వాసన లేకపోతే దుప్పి నీటి వాగుల కోసం వెతికే ముక్కు లేదనుకోండి, దానికి ముక్కు పని చేయదనుకోండి, వాసన చూసే గుణమే లేదనుకోండి, నీళ్లు దొరుకుతాయి దానికి. ఇక అమ్మనో అయ్యనో అడుక్కొని ఆ అడుగు జాలు పట్టుకుని పోవాలా. అది కూడా మంచి పాఠమే, తర్వాత చెప్తా. ఇప్పుడు వాసన చూసే గుణం ఉంది కాబట్టి దానికి నీళ్లు దొరికాయి. వాసన పసిగట్టి ఆశీర్వాదం ఇచ్చాడు ఇస్సాకు. వాసన చూసి మొద్దు చిగురించింది, అంటే చీగిపోయింది, నరకబడింది, పాతదైపోయింది, లోపల మొద్దు అంతా కూడా చీగిపోవడం కులిపోయింది. అయినా నీటి వాసన చిగురింపు తెచ్చింది. ఇప్పుడు వాసనే ఆశీర్వాదము, వాసనే చిగురు, వాసనే గెలుపు. ముందు యుద్ధానికి పోతే కదా గెలుపు వాటమో, విజయమో వీర స్వర్గమో ఎక్కడా? ఇంట్లో కూర్చొని నేను రేపు పొద్దున యుద్ధానికి పోయి గెలుస్తాను నిద్రపోతున్నా? యుద్ధానికి పోవాలి ముందు ఆ వాసనే గెలుపుకు మౌనం. సరే మంచిది. ఇప్పుడు మొత్తానికి వాసన కావాలా? మీరు కూడా విశ్వాసికి కూడా వాసన ఉండాలా వద్దా? మీకు వాసన ఉండాలా?
మిమ్మల్ని దీవించాలంటే దేవుడు దగ్గరకు రా నాయన. కీర్తన 2వ కీర్తనలో కుమారుని ముద్దు పెట్టుకోమన్నాడా? మీరు ముద్దు పెట్టుకోవడానికి వచ్చారా? సిలువని యేసు రక్తం, యేసు పితాపత్ర పవిత్రాత్మ నామన ఆమె నన్ను ముద్దు పెట్టుకునే వాళ్ళు మంది ఉన్నారు. మన యేసు ప్రభు సిలువ, అయ్యా సిలువను పట్టుకొని, సిలువ బొమ్మను పట్టుకొని మనం కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అందుకే పాపం బళ్ళు దగ్గర సిలువలు కడుతుంటారు. సరే మనకెందుకులే. ఇప్పుడు మీకు కూడా ఒక వాసన లేకపోతే కుమారుని దగ్గరికి పోయినా, ఇప్పుడు నేను భక్తుడండి, యేసు ప్రభు దగ్గర మందిరానికి వచ్చా, ప్రభు నన్ను దీవించమన్నప్పుడు ఏమంటాడు? అరే నీ గొంతు తేడాగా ఉందిరా, ఇందాక చెప్పాడు కదా, ప్రార్థన చేసే సమయం లేదు, అంతా మొబైల్లో నేను బతుకు, నేను జాగ్రత్త చూడాలి, దగ్గర రా అన్నాడు అనుకోండి, వద్దాంగా? దీవుల కోసమే వచ్చాం, ప్రార్థన లేదు, శుభవచనాలు మాట్లాడే గుణం లేదు, ఎప్పుడు అయిపోయింది, ఇక నీ పని అయిపోయింది, ఇక నీ తిక్క కుదిరింది అనుకుంటమే మన పని. ఎప్పుడు దీవించినా దీవెన వాక్యాలు లేవు మన నోట, మనకు ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది? ఆయనేమో మన దృష్టి కలిగిన వాడంట. పాపం ఇస్సాకు గారికి సైట్ వచ్చింది, అప్పుడన్నా వాసం ఐకేరికి తీసుకొచ్చాడు యాకోబు గారు. ఏసావు ఎంత పని చేయాలా? ముందు కళ్ళదొడిపించి వేటకు పోవాల్సింది, ఈలోపు దెబ్బ జరిగింది. సరే ఈలోపు కుమారుడు ముద్దు పెట్టుకోవడం రమ్మన్నాడు, వచ్చాడు, ముద్దు పెట్టుకుంటున్నా ఆయన చూసి అని వాసన చూశాడు. ఇప్పుడు మీరు కూడా ఆశీర్వాదం కోసం మందిరానికి వచ్చారా? చెప్పండి. ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు మనం దీవించబడాలి అనంటే, మనం చిగురించాలి అనంటే, మనం గెలవాలి అనంటే, మనకు దీవెన రావాలి అంటే మనకు ఒక వాసన ఉండాలా వద్దా? ఏమన్నా వద్దా? విశ్వాసికి వాసన అవసరం. మనం స్నానం మంచి సబ్బులతో చేస్తామా? ఇంతకుముందు సింతాల సబ్బు ఉండేది, తెలుసా మీకు? సింతాల సబ్బుతో స్నానం చేస్తే చాలాసేపు కమ్మన వాసన వచ్చేది. సింతాలు, ఇంతకుముందు సంతూరు సబ్బు కూడా మంచి వాసన వచ్చేది. స్నానం చేసినప్పుడు తెలుస్తుంది మీకు. మీరందరూ స్నానం చేస్తారు కదూ? భలే పాస్టర్ గారండి, మంచి సబ్బులు మేము కూడా వాడతాం. మంచిదే. ఈ మాట వినండి, సువాసన మనకు కూడా అవసరమే అని చెప్తున్నాడు. ఎఫ్ఎస్సి 5:2 చదవండి ముందు, తర్వాత కొరింథీకి వద్దాం. ఎఫ్ఎస్సి 5:2 త్వరగా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించు. ఇప్పుడు యేసు ప్రభు వారు మన కోసమే చచ్చిపోయాడు, సిలువలో మన కొరకే అర్పించబడ్డాడు, బలిగా అర్పణగా రక్తమంతా కార్చాడు. బలలో చేస్తున్నాం కదా, మా కోసమే కార్చబడింది, మా కోసమే చిందించబడిన రక్తం, పాపుల కోసం వచ్చావని పాట పాడుకుంటాం కదా. ఎందుకోసం యేసు ప్రభు చచ్చిపోయాడు? బలలో చేసేటప్పుడు ఇవన్నీ తెలియాలా. ఎందుకోసం? మనకు ఒక అప్పం దొరికిద్దని, మన కోసం కప్పు ద్రాక్షారసం దొరికిద్దని చచ్చిపోయాడా? ఎందుకు చచ్చిపోయాడు? చాలా మందికి తెలియదు అనుకుంటానే. మనము పరిమళ సువాసనగా ఉండడానికి ఆయన చనిపోయాడట. ఓ క్రైస్తవ్యమా, మీరు కూడా క్రీస్తు పరిమళ సువాసనగా మారిపోవాలని ఆయన మరణించాడని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనకు ఒక వాసన ఉండాలని ఆయన త్యాగం చేశాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడు? నీకు నాకు ఒక పరిమళ సువాసన రావాలని. అన్ని సెంట్లు ఒకలాగా ఉండవు, అన్ని సువాసనలే, కానీ రకరకాల వాసనలు ఉంటాయి. నాది ఒక రకమైన వాసన అనుకోండి, మీరు ఇంకొక రకమైన, ఒక మల్లెపూల నుంచి సుగంధం తీశారనుకోండి, మల్లెపూల వాసన వస్తుంది. ఇంకా గులాబీల నుంచి తీస్తే గులాబీల వాసన వస్తుంది. ఇక చాలా స్పైసెస్ ఉన్నాయి, మంచి సుగంధాలు ఉన్నాయి, అవన్నీ రకరకాల వాసనలు వస్తాయి. అన్నీ ఒకలాంటివి కాదు. ఇప్పుడు ప్రతి విశ్వాసికి యూనిక్ వాసన ఉంది, అంటే ఎవరిలో కలవని ప్రత్యేకమైన సువాసన ఉంది. అది నీ వాసన దేవుడు చూస్తాడు. ఇప్పుడు నేను మందిరానికి వచ్చాను అనుకోండి, ఎవరి వాసన తెలుస్తుంది? సురేష్ గారి వాసన దేవుడికి తెలిసిందా? అనుకున్నామండి, దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద నుంచి మసకబారి మబ్బులు బట్టి మనం కనపడలేదు అనుకుందాం. వాసన చూస్తాడా? మందిరానికి వచ్చి ఆయన చూస్తాడు వాసన అన్నప్పుడట నీ వాసన పరిమళ సువాసనగా ఉండాలట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇస్సాకు యాకోబును దీవిస్తాడు. చిగురించిన మొద్దు వలె, యెషయా మొద్దు చిగురించిన ప్రవచనం ఉందా? ఎందుకని? అది చీగిపోయింది, నరకబడింది,
ఏరు పాతదైపోయింది, అయినా నీటి వాసన వచ్చింది, అది చిగురించింది. మన వాసన వస్తే దేవుడు దీవిస్తాడు, మనల్ని చిగురింపజేస్తాడు, ముందు మనల్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు. యుద్ధానికి సిద్ధమే కానీ గెలవడానికి మాత్రం ఆశీర్వాదం తప్పకుండా కావాలి. ఇప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది? మనకంటూ ఒక పరిమళ సువాసన ఉంటే. ఎప్పుడు వస్తుందట చూడండి. యేసుక్రీస్తు మన కొరకు మరణించాడని, ఆయన మృతుల్లో నుండి మన కోసమే తిరిగి లేచాడని, దేవునికి మనల్ని పరిమళ సువాసనగా ఆయన మార్చడానికి ఉద్దేశం కలిగిన వాడని మనం నమ్మి మందిరానికి రావాలి. మందిరానికి ఎందుకు వస్తున్నాం? మందిరానికి ఎందుకు వస్తున్నాం? కొంచెమైనా సువాసన మనకు అంటుకుంటుందని, కొంచెమైనా పరిమళ సువాసన గుణం మనకు వస్తుంది. ఆ వాసన దేవుడు చూసి మనల్ని దీవించాలని వస్తుంటాం. చూడండి, ఒకటేమో మనం పరిమళ సువాసనగా ఉండాలని, రెండవది చూడండి 2:14-16 వచ్చిన మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు. ఇప్పుడు ఈ వాసనలో వేరు వేరు వాసనలు ఉన్నాయని, పరిమళ సువాసన ఒక మల్లెపూల వాసన, బంతి పూల వాసన, గులాబీ పూల వాసన, ఇంకొంచెం సన్నజాజుల వాసన వేరుగా ఉంటుందండి. మల్లెపూల వాసనకి సన్నజాజుల రెండు ఒక్కలైనా వేరు వేరుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎలాంటి వాసనలో చెప్తున్నాడు, మా వలన మీరు యేసు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన. మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఒక సువాసన సంపాదించుకోవాలని. ఏమిటో సువాసన అంటే క్రీస్తు జ్ఞానం యొక్క సువాసన. ఇంత వట్టికి మందిరానికి వచ్చి మొన్న ఒక పాస్టర్ గారు పెట్టాడండి, వాళ్ళ చిన్న పాప 4వ తరగతి చదువుతున్న పాప 6వ తరగతి చదువుతుందో పాప 119వ కీర్తన మొత్తం అప్పు చెప్పింది. నాకు భలే ఆశ్చర్యం వేసింది. మనకు వస్తుంది అట్లాంటి జ్ఞానం? మరి మొబైల్ ఫోన్ వాడితే ఎగిరిపోద్ది జ్ఞానం. నాకు ఇంగ్లీష్ పోయిందండి, నా ఇంగ్లీష్ జ్ఞానం ఎగిరిపోయింది, నా భాష ఎగిరిపోయింది. రాయడానికి రావట్లేదు ఇప్పుడు ఇంగ్లీషు. మాట్లాడమంటే ఏదో బట్టలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కానీ రాయమంటే తప్పులు వస్తున్నాయి. మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలతో కూర్చొని సండే మండే రాయాల్సి వస్తుంది నాకు ఇప్పుడు. వాసన ఎగిరిపోతుంది, సువాసన ఎగిరిపోతుంది. చాలామంది భక్తులు ప్రార్థనకు రావడం వలన కొందరు మానుకున్నట్టుగా మీరు మానుకునవద్దు అని ఎందుకంటాడంటే, మనకున్న కాస్త తెలుసా మీకు, అత్తర రాసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఉంటుందా? 2-3 రోజుల తర్వాత పోద్ది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అసలు మందిరానికి ఎందుకు రావాలంటే టైం దొరికినప్పుడు కుదిరినప్పుడు కాదు, సమయమందు అసమయమందు దేవుని సన్నిధికి వస్తుంటే మనకు కూడా పరిమళం వస్తుంది. అది మొదటిది క్రీస్తు యొక్క జ్ఞానము, జ్ఞానపు వాసన. ఇప్పుడు 15వ వచనం చదవండి. మొదటిది జ్ఞానపు సువాసన, జ్ఞానము యొక్క సువాసన చదువుకున్నాం. 2 కొరింథీ 2:15 రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. క్రీస్తు సువాసన. ఇందాకేమో క్రీస్తు జ్ఞానము సువాసన, ఇప్పుడేమో క్రీస్తు సువాసన అంటున్నాడు. సో వాసనలు మారుతున్నాయి, కొంచెం తేడా ఉంటుంది. క్రీస్తు యేసు మనసు అనే సువాసన మనకు వస్తుంది. ఇందాకేమో క్రీస్తుని గురించి జ్ఞానం వస్తుంది, ఇప్పుడు క్రీస్తు వంటి మనసు ఆ సువాసన వస్తుంది. 3వ సువాసన చెప్తారు 16వ వచనం చూడండి. నశించు వారికి, అమ్మో ఇది ఇంకా కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది, వాసన మారే కొంచెం ఘాటుగా ఉంటుంది. నశించు వారికి మరణపు వాసన, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసన. భక్తుడికి ఎన్ని వాసనలు ఉండాలి? నువ్వు మందిరానికి వస్తే నీకు కూడా ఏదో ఒక వాసన వస్తుంది. అంటే నువ్వు మందిరంలో యేసుక్రీస్తుని రాసుకొని పూసుకొని తిరుగుతావు కదా, యేసు కోసం పాడతావు కదా, యేసు కోసం ప్రార్థన చేస్తావు కదా, యేసు కోసం కనిపెడతావు కదా, యేసు కోసం ఎదురు చూస్తావు కదా. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లు నీవు కూడా ఆయన కొరకు ఎదురు చూస్తావు కదా. నీకు ఒక సువాసన వస్తుంది. ఆ సువాసన మొదటిది క్రీస్తు యొక్క జ్ఞానపు సువాసన, 2 క్రీస్తు సువాసన, 3వది నశించు వారికి మరణపు సువాసన వస్తుంది. జీవించే వారికి లేదా రక్షించబడే వారికి జీవార్థమైన సువాసన. వీళ్ళందరూ ఎవరో ఒకళ్ళేనా? నీలో నుంచే ఎన్ని సువాసనలు వస్తున్నాయి చూడండి. జ్ఞానపు సువాసన, క్రీస్తు సువాసన, మరణపు వాసన, జీవపు వాసన. వీటిలో ఏదో ఒకటి నీ దగ్గర ఉంటే దగ్గరకు రా నాయన అని ఆయన పిలిచినప్పుడు నిన్ను వాసన చూసి దీవిస్తాడు.
ఏశావుని దీవించబడకపోవడానికి కారణం ఆయన దగ్గర లేదు. సరేనండి, తండ్రిగా దీవించింది, మీరు చెప్పిన మాట ప్రకారం వద్దాం. యాకోబుని దీవించినట్టుగానే, అరే వాడిని అట్లా దీవించాను కానీ నిన్ను కూడా ఇంకో మాట దీవిస్తాను దగ్గర అని పిలిచి దీవించాలా? వచ్చి ఏశావు రొమ్ము కొట్టుకున్నాడట, తండ్రి ఒక్క దీవెనైనా నా కోసం ఆపలేదా, ఒక్క పేపర్ కూడా ఉంచలేదు, అన్ని డాక్యుమెంట్లు అడిగే ఇచ్చి పంపేవా అంటే, ఏదో ఒకటి లేరా నా వీలునామా మారుతా అనుకుంటా రా, నువ్వు నాశనం అయిపోదువు గాక, నువ్వు శపించబడుదువు గాక, నీతోటి బద్దలవును గాక, నీకు ఎప్పుడు ఆఖరి కరువు వచ్చును గాక, ఎప్పుడు యుద్ధం, ఇదే దీవెన. లేదు, వాసన లేకపోతే ఎంత ప్రయాసపడ్డా ఆశీర్వాదం రానే రాదు. యాకోబు ఎంత సులువు సూత్రంగా కొట్టేశాడండి. కేవలం ఆయన దగ్గర ఏముంది? ఆశీర్వాదపు వాసన ఉంది. నువ్వు మందిరానికి వస్తుంటే నీకు కూడా ఎంతో కొంత ఆశీర్వాదపు వాసన, అందుకే రమ్మంటుంటాను నేను మందిరానికి. మీరు రాకపోతే నాకేం నష్టం లేదు, మరలా చెబుతున్నాను, కానుకలు పెట్టి కూడా పెట్టట్లేదు కదా. సమర్పణ చేయుము ప్రభువునకు అనే పాట మనం ఎత్తేసాం కదా. ఏమైనా లాభ నష్టాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? మీరు వస్తుంటే మందిరానికి దుప్పి ఆశపడిందట, దానికి వాసన దొరుకుతుందట. ఆ వాసన బైబిల్ ప్రకారం చూస్తే వాసనే దీవెన, వాసనే చివురు, వాసనే గెలిపోయింది. ఆ వాసనే మనకు దొరకాలంటే మనం కూడా వచ్చి కుమారుడైన యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకోవాలి. మనం కూడా వచ్చి ఆయనతో సహవాసంలో ఉండాలి. కొందరు మానుకున్నట్టుగా మనం మానుకోకూడదు, కొందరు వెళ్ళిపోయినట్టుగా మనం వెళ్ళకూడదు. మనం వచ్చాం, ఏముంటది? క్రీస్తు పరిమళ సువాసనగా మనం మారిపోతాం. ఏమిటి? క్రీస్తు జ్ఞానపు వాసన, క్రీస్తు సువాసన, మరణపు వాసన, జీవపు వాసన, ఇవన్నీ మనలోనే ఉంటాయి. రకరకాల వాసనలు దేవుడు చూసినప్పుడు ఒక్కొక్క వాసనకి ఒక్కొక్క దీవెన. ఇప్పుడు మనకేం అవసరం ఉంది? ఒక్క తీర్థం కదండి, చెమట అవసరం ఉంది. ప్రభు వీటన్నింటిని చూడండి. మనం సెంటు కొట్టుకొని వచ్చిన, పాన్స్ పౌడర్ రాసుకొని వచ్చిన ఈ వాసనలు ఏం చూడడం? నీకు క్రీస్తు సువాసన ఉందా లేదో చూస్తాడు. మనం వారం వారం బలం ఎందుకు తీసుకుంటున్నాం? ఒక్క వారమైనా ఆ వాసన అంటుకుంటుందేమోనని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.